ఒకడు ఊట అనే ప్రాంతంలో ఒక యూనివర్సిటీలో మాట్లాడుచుండగా చార్లీ క్లర్క్ ఆయన పేరు, ఆయన ఏం చేశారు, ఒక స్నైపర్ గన్తో షూట్ చేస్తే ఎక్కడ తగిలింది, ఎక్కడ తగిలింది, స్పాటెడ్. 31 సంవత్సరము దేవుని విషయంలో రాజీ పడడు. గే మ్యారేజ్ నో, స్వలింగ సంపర్కం కుదరదు, అబార్షన్స్ కుదరదు, ఫ్యాషన్ పట్ల కుదరదు. అది దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యానికి లోబడిన వాడు అదే బోధించేవాడు. ఎన్ని యూనివర్సిటీస్ లో బోధించాడట. మరొకలేమో ఆయన మోటివేషనల్ స్పీకర్ అంటున్నారు. ద గాడ్ సర్వెంట్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇవాంజలిస్ట్ అని చెప్తలేదు. అప్పవాది కుళ్ళు ఎక్కడికక్కడ దాచేద్దామనే కుళ్ళు. స్టెప్పుల మీద ఎలా పంపించుకున్నాడు, అదే కుళ్ళు. దేవుని వాక్యమును బోధించాడు. అది ఏంటి, చాలా జ్ఞానయుక్తముగా. ఆయన వయసు 31 years. ఉండేవాడు, అన్ని విషయాల్లో ఉండేవాడు. హల్లెలూయా. ఆయన బాడీని దేని మీద ఫ్లైట్ తీసుకొచ్చారో తెలుసా మీకు? అమెరికాకి ప్రెసిడెంట్ ఒక ఫ్లైట్ ఉంటుంది, దాని పేరు ఎయిర్ ఫోర్స్ 1. దాని ఇలాంటి ఫ్లైట్ ప్రపంచంలోనే ఉండదు, దానిలో తీసుకొచ్చారండి. జేడి ఇవాన్స్, ద వైస్ ప్రెసిడెంట్ జేడి ఇవాన్స్ దగ్గర తీసుకొచ్చి ఆ బాక్స్ పట్టుకున్నాడండి వైస్ ప్రెసిడెంట్. నాకు అదే అనిపించింది, వైస్ ప్రెసిడెంట్ క్యారీ చేయండి. నిజంగా ఆయన బాడీ తీసుకొచ్చేటప్పుడు కానీ, కార్లో తీసుకొచ్చేటప్పుడు కానీ, అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు కానీ, ఆయన సిటీకి వెళ్ళేటప్పుడు కానీ సైనికులు ముందరు మొత్తం అమెరికా దేశంలో ఉన్న ఫ్లాగ్స్ అన్ని కూడా డౌన్ చేస్తారు. వెరీ యంగ్, 2 పిల్లలండి. రావుడు కూడా చాలా తెలివైంది. కానీ ఒక్కరు కూడా దేవుడు సేవకుడు అంటలేదు, ఆయన గొప్ప ఇవాంజలిస్ట్ అంటలేదు.